అన్ని వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. పిల్లలు చదవకూడదు అనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ లో పెట్టారని తెలిపారు. మొత్తం 4,200 కోట్లు పెండింగ్ లో ఉందని స్పష్టం చేశారు. వసతి దీవెన కింద 2,200 కోట్లు బకాయి పెట్టారని ఆరోపించారు. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారని పేర్కొన్నారు. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ 2024 క్వార్టర్ నుంచి సెప్టెంబర్ 2025 7 క్వార్టర్స్, ఒక్కొక్క క్వార్టర్కు దాదాపుగా 700 కోట్ల రూపాయలు, 650 కోట్ల నుంచి 700 కోట్ల రూపాయలు ఒక్కొక్క క్వార్టర్కు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఖర్చు అవుతుంది. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇచ్చింది ఈ ప్రభుత్వం కేవలం 700 కోట్లు, అంటే 4,200 కోట్లు డ్యూస్ ఉట్టి ఫీజు రీయింబర్స్మెంట్ మీద. ఈ డిసెంబర్కి వస్తే మరో 700 కోట్లు యాడ్ అవుతుంది. పిల్లలకు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సింది ఇవ్వకపోవడంతో ఈరోజు పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితి. కల్మషం లేని రాజకీయ వ్యవస్థ రావాలని అది యువతతోనే సాధ్యమని వైసీపీ అధినేత జగన్ అన్నారు. వైసీపీ యువ నాయకులతో తాడేపల్లిలో సమావేశం నిర్వహించారు. ఆయన రాజకీయాల్లో తులసి మొక్కల్లా ఎదగాలని, కాలర్ ఎగరేసేలా ఉండాలని పిలుపునిచ్చారు. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారని జగన్ విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అత్యంత దరిద్రపు పని అని మండిపడ్డారు. ఏడాదికి 1,000 కోట్లు ఖర్చు చేయడానికి చంద్రబాబుకు మనసు రావట్లేదని విమర్శించారు. ఇలాంటి వాటిపై ప్రశ్నించి నిలదీసే బాధ్యత మీదేనంటూ జగన్ దిశానిర్దేశం చేశారు. మరొకవైపు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గాల్లో 11న తలపెట్టిన ధర్నాలు 12కు వాయిదా పడ్డాయి. ఫీజు రీయింబర్స్మెంట్ పై డిసెంబర్లో ఆందోళనలు ఉంటాయని జగన్ స్పష్టం చేశారు. అప్పటి వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నట్టు చెప్పారు. ఆయన కేజీ నుంచి ఆ పిల్లాడు గ్రాడ్యుయేషన్ అయ్యేదాకా ఆ పిల్లాడికి ఎలాంటి చదువులు ఉండాలి, ఎలాంటి భావితరంతో తాను పోటీ పడే పరిస్థితి వస్తుంది, ఆ పోటీలో తాను ఎలా నిలబడగలుగుతాడు, ఆ పోటీలో తాను నిలబడమే కాకుండా ఆ పోటీలో తాను విజయం సాధించాలి అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తులము ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన హయాంలో మాత్రమే జరిగింది. మామూలుగా స్టూడెంట్స్ గురించి ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయడు, ఎందుకంటే వాళ్ళకు ఓటు హక్కు లేదు కదా అనేది ఫస్ట్. కానీ వాళ్ళే రేపొద్దున భవిష్యత్తు అనే ఆలోచన చేయగలిగిన వాడు మాత్రమే రాజకీయ నాయకుడు కాదు, లీడర్ అవుతాడు. హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి పరిస్థితి ఏమిటి అని చూస్తే ఈరోజు పిల్లలు చదవకూడదు, చదివితే వీళ్ళు ఎక్కడ గొప్ప వాళ్ళు అవుతారేమో అనే బాధ చంద్రబాబు నాయుడులో ఎక్కువగా అనిపిస్తూ ఉంది.